నోబెల్ పీస్ ప్రైజ్ 2025లో చాలా హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఎవరు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ సంవత్సరం మాత్రం దాని గురించి చర్చించని వాళ్ళెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పలు యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ గత కొంతకాలంగా పదే పదే డబ్బా కొట్టుకున్నాడు. భారత్, పాక్ సహా ఎన్నో దేశాల మధ్య యుద్ధాల్ని తానే ఆపినట్టు చెప్పుకున్నాడు. పాక్, ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాలతో కూడా నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేయించుకున్నాడు. అయినప్పటికీ ట్రంప్కు మాత్రం ఆ పురస్కారం అందలేదు. ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వెనిజులా దేశం ప్రతిపక్ష నేత మారియా కొరీనా మచాడోకు ఆ పురస్కారం దక్కింది. ఇంతకీ ట్రంప్కు నోబెల్ బహుమతి ఎందుకు రాలేదు? మారియాకే ఎందుకు ఇచ్చారు? అసలు ఆమె ఏం చేసింది? మరియాను వరించిన నోబెల్ బహుమతి. బొక్క బోర్లా పడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్కు ఎందుకు నోబెల్ వరించలేదు? రెండు 2025 నోబెల్ శాంతి బహుమతిపై ఎట్టకేలకు టెన్షన్ వీడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి 2025పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ పురస్కారం కోసం ప్రపంచం ఈసారి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వేళ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ శాంతి బహుమతి 2025పై ప్రకటన చేసింది. నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మారియా కొరీనా మచాడోకు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత మార్పు సాధించేందుకు ఆమె చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ ఈ బహుమతి ప్రకటించారు. ఈ మేరకు ది నోబెల్ ప్రైజ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. బహుమతిని డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. మరియా కొరీనా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతి పొందిన ఈమె వెనిజులా దేశం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత మార్పు తీసుకురావడంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈమె 2024 నుంచి ఆమె అజ్ఞాత జీవితంలో ఉన్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనిజులా ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. వెనిజులా దేశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో ఒక్క తాటిపైకి తీసుకురావడంలో మరియా మచాడో చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది. సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో, పోరాటం చేయడంతో ఆమె ఎప్పుడూ శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. ఏ దశలోనూ హింసాత్మక ధోరణిని సమర్థించలేదు. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేశారు మచాడో. ఇక అణుశక్తులైన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపాను, ప్రపంచవ్యాప్తంగా 7-8 యుద్ధాలను ఆపేశాను, కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను, నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్తాన్ సహా ఇజ్రాయెల్తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేయించుకున్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, కంబోడియా ప్రధాని హున్ మానెట్, అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు బడ్డీ కార్టర్తో పాటు స్వీడన్, నార్వే ఎంపీలు ట్రంప్ను నామినేట్ చేశారు. మరోవైపు నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. అక్టోబర్ 5న డెడ్లైన్ పెట్టి మరీ అటు నెతన్యాహు, ఇటు హమాస్ను తనదైన శైలిలో దారికి తెచ్చుకుని మరీ ఈ డీల్ కుదిర్చారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను అంటూ ట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని గొప్పలు చెప్పుకున్నారు. అంతేనా, మా ఓడు పీస్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ డబ్బా కొట్టింది కూడా. ఇంత చేసినా ట్రంప్ కోరిక నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమతి ఆయన్ను వరించలేదు. వేలాది ఏళ్ల పాటు కాకపోయినా దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని, మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ విశ్వసించలేదు. దౌత్య మార్గంతో పాటు టారిఫ్లు విధిస్తామని బెదిరించి, సైన్యాన్ని రంగంలోకి దింపుతామని హెచ్చరించి యుద్ధాల్ని ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్తాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది. ఆ తర్వాత జూలై నెలలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఆ పని చేశారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం ట్రంప్ కృషి చేశారని పాక్ చెబితే, పశ్చిమాసియాలో ట్రంప్ దౌత్యాన్ని నెతన్యాహు కొనియాడారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికి గాను కాంబోడియా ప్రధాని హన్ మానెట్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆగస్టులో నామినేట్ చేశారు.
అయితే ట్రంప్కు 2025లో నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి అతిపెద్ద కారణం నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల గడువు ఈ ఏడాది జనవరి 31న ముగియడమే. అంటే ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు. అంటే ట్రంప్ కోసం వేసిన నామినేషన్లను నోబెల్ కమిటీ 2026 కోసం పరిశీలిస్తుంది. అయితే జనవరి 31 గడువులోగా డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసిన వారు కూడా ఉన్నారు. అబ్రహాం అకార్డ్స్ కారణంగా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలొకరు ట్రంప్ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ను నోబెల్ కమిటీ ఈ ఏడాది పరిశీలించింది. అయితే 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం మొత్తం 338 అభ్యర్థనలు వచ్చాయి. ఇందులో 244 మంది వ్యక్తులు కాగా 94 సంస్థలు నామినేట్ అయినట్టు నార్వేకి చెందిన నోబెల్ కమిటీ ధృవీకరించింది. నోబెల్ కమిటీ సంప్రదాయం ప్రకారం నామినీల వివరాలను 50 ఏళ్ల పాటు గోప్యంగా ఉంచుతారు. కానీ చాలా నామినీలు వాటిని సమర్పించిన వ్యక్తులు లేదంటే సంస్థల నుంచి బహిర్గతం అవుతూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. అయితే ఇక్కడ అందరి మెదులుతోన్న ప్రశ్న ఏమిటంటే అసలు నోబెల్ శాంతి బహుమతిని ఎలా ప్రదానం చేస్తారు అని. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవప్రదమైన పురస్కారాల్లో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. స్వీడన్ పారిశ్రామికవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తూ ఉంటారు. దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, సైనిక ఘర్షణలను నిలిపివేయడం, శాంతి సమావేశాలు నిర్వహించడం, శాంతి వ్యాప్తికి కృషి చేసిన అత్యుత్తమమైన వ్యక్తులకు, సంస్థలకు నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తూ ఉంటారు. నార్వేజియన్ పార్లమెంట్ నియమించిన 5 సభ్యుల కమిటీ శాంతి పురస్కారానికి నామినీలను స్వీకరిస్తుంది. నామినేషన్ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల జాబితాను కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత కమిటీ సభ్యులు బయట నిపుణులతో పరిశీలన చేయిస్తారు. మెజార్టీ ఓటుతో పురస్కారం ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఎవరైనా నోబెల్ శాంతి నామినేషన్ గురించి పదే చెప్పుకుంటే దాన్ని లాబింగ్ కోసం ఎత్తిరించినట్టు భావించి సదరు నామినేషన్ల కమిటీ తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రచారాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆసలే టోజే చెబుతున్నారు. సో ఓవరాల్గా ట్రంప్ ఎంత ప్రయత్నాలు చేసినా, శాంతి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నా ఈ ఏడాది నోబెల్ మాత్రం దక్కలేదు. 2026లో కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తే తప్ప ట్రంప్కు నోబెల్ శాంతి దక్కకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.